ఈరోజు ఉదయం రాజమండ్రి ప్రాంతంలోని దివాన్ చెరువు రూట్లో ప్రముఖ క్రైస్తవ వక్త రక్షణ టీవీ వేదికగా మంచి డిబేటర్ ప్రసంగికులు క్రైస్తవ సేవకులైన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. తలకు పెద్ద గాయం అవడంతో పాటు పెదాలు కట్ చేసినట్టు హెల్మెట్ పెట్టుకున్న అంత పెద్ద గాయం ఎలా అవుతుందని ప్రముఖ క్రైస్తవ సేవకులు ప్రసాద్ రెడ్డితో పాటు యావత్ క్రైస్తవ సమాజం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. మొదట పోలీసు వారు యాక్సిడెంట్ కేసు కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని అన్నారు. కానీ సమగ్రమైన పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవలసిందిగా క్రైస్తవ సమాజం కోరుకుంటుంది. అలాగే క్రైస్తవుల మీద ఎంతో మంది నోరు పారేసుకుంటున్నారు. నిన్న కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. పాస్టర్ ప్రసాద్ రెడ్డి వివరించారు. పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై పోలీసు వారు, మీడియా వారు ఈ మరణం వెనకాల ఎవరైతే చీకటి కోణంగా ఉన్నారని మా అనుమానం. పోలీసు వారు సీసీ ఫుటేజ్తో సహా ఆధారాలు ఇస్తానని దైవ సేవకులు ప్రసాద్ రెడ్డి గారితో చెప్పినట్టు మీడియా ముందు ఇచ్చారు. అర్థం కాలేదు. రెండోది, ఆయన బైక్ స్పీడ్గా నడిపే వ్యక్తి కూడా కాదు. చాలా శాంతంగా సాత్వికంగా ఉండేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మృతి చెందడం అనేది క్రైస్తవ సమాజాన్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. సో కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించండి అని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందాకనే పోలీసు వారు వచ్చారు. మొదట దాన్ని యాక్సిడెంట్ అని చెప్పారు మాకు. అది సరిగా చూస్తే అది యాక్సిడెంట్లా కనిపించలేదు. సో అందుకే మేము యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని కోరాం. దాని అనుమానాస్పద మృతిగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగాం. సార్ అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారు అందరూ మాట్లాడారు. అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. మీడియా ముఖంగా మేము కోరుకునేది ఏంటంటే, ఈరోజు పొద్దున కొంతమంది ఆయన మరణాన్ని బట్టి ఎవరు చంపేశారో అన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టారని, మళ్ళీ డిలీట్ చేశారని విన్నాం. దయచేసి ప్రభుత్వాలు మీడియా ద్వారా స్పందించి ఈ మృతి వెనక ఉన్న చీకటి కోణాలు ఏమైనా ఉంటే వాటిని సమగ్ర దర్యాప్తు చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే క్రైస్తవుల మీద ఎంతమంది నోరు పారేసుకుంటున్నారో నిన్న కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది వ్యక్తుల గురించి. సో ఎవరి ప్రోద్బలమైనా దీని వెనక ఉందా, నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా, ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా ఎందుకు ఉన్నాయి, బైక్ ఆయన మీద ఎందుకు పడిపోయింది, అది జారిపోయినట్టుగా ఎందుకు అక్కడ ఏ విధమైన మార్క్స్, టైర్ మార్క్స్ కానీ ఎందుకు లేవు, ఇవన్నీ మేము వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు. సో కాబట్టి మా అనుమానాలన్నింటినీ పరిశీలించి దర్యాప్తు జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే అక్కడ ఉన్న సీసీటీవీలన్నింటినీ కూడా పరీక్షించి మాకు న్యాయం చేస్తామని చెప్పి పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మాకు ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీని మీద కూడా వారు చక్కగా కూలంకషంగా దర్యాప్తు చేసి ఏ విధమైన ప్రలోభాలకి గురి కాకుండా మాకు మీడియా వారు, పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా క్రైస్తవుల ఆవేదన ఇది అని మీకు తెలియజెప్పుతున్నాం. సో అది ఇంతవరకు మాకు తెలియదు.